కర్నూలు జిల్లాలో పచ్చిమిరప రైతుల కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కొన్నాళ్ల కిందట మంచి డిమాండ్ ఉన్న పచ్చిమిరపకు ఇప్పుడు రేటు తగ్గింది. దళారులు వ్యాపారుల చేతుల్లో రైతులు దగా పడుతున్నారు. కష్టం రైతులదైతే లాభాలను మాత్రం దళారులు గడిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మిరప తోట ఎదుగుదలకు కాయ నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు సాగు చేసే ఖర్చులు పెరిగిపోతున్నాయని, పచ్చిమిరపకు మాత్రం ధరలు పడిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి ఈ రోజు మార్కెట్ లో బోర్డులో చూస్తేనేమో 15 రూపాయలు 16 రూపాయలు అమ్ముతున్నారు. కానీ రైతుల దగ్గర చూస్తే మాత్రం 6 రూపాయలు 7 రూపాయలకి దారుణంగా అడుగుతున్నారు. అయితే ఈ రోజు పచ్చిమిరపకాయల ధర రైతుకు వచ్చేసి దాదాపుగా ఎకరాకి 50,000 నుంచి 70,000 వరకు రావడం జరుగుతుంది. అయినా వాళ్ళకి పెట్టుబడి రావడం లేదు, తర్వాత నార వేసే డబ్బులు రావడం లేదు. దాదాపుగా కూలీలు కూడా ఒక రోజుకి 500 నుంచి 400 వరకు కూలీలు ఇచ్చడం జరిగింది. కానీ కూలీలు వెళ్ళడం లేదు, ఆట బాడగలు వెళ్ళడం లేదు. కానీ రైతు ఇక్కడ కూర్చున్నాక వర్షానికి నానానికి నడిచి పస్తులుండి అమ్మపోతే కొరివి కొనపోతే కొరివి అన్నట్లా తయారైపోయింది. అయితే మధ్యలో దళారి చూస్తేనేమో మేడలు మిద్దలు కట్టిస్తున్నాడు. కానీ రైతు మాత్రం ఎప్పుడు పట్టుకున్నా నాగలే, ఎప్పుడు తిన్నా మట్టే, అదే మట్టిలోనే పెరుగుతున్నాడు, అదే మట్టిలోనే చనిపోతున్నాడు. కానీ ఏ గవర్నమెంట్ కూడా వచ్చి రైతుని ఆదుకుంటామని చెప్తున్నారు. కానీ ఏ గవర్నమెంట్ కూడా రైతుని ఆదుకోవడం జరగడం లేదు. ప్రస్తుతం మనం రైతు దగ్గర ఉన్నాం, రైతు అడిగి వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ పచ్చిమిర్చి మీకు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? 60 నుంచి 70 వరకు వస్తుంది సార్. దీని నారనీకే 25,000 వరకు వస్తుంది. ఇంకా మనం చూసుకుని పోతే నార అంటే రేటు ఉండే, ఇంకా రేట్లు మొక్కలు పెట్టి ఉండే అనమాట. ఇది మాకు వచ్చేసి 25 నుంచి 30 దాకా కూడా వచ్చింది నాటుతోని. ఇప్పుడు దాదాపు నేను ఎకరా పెట్టినాను, ఎకరాకు వచ్చేసి 60 నుంచి 70 వరకు వచ్చింది. ఏం లేదు, తెంపుకొచ్చి అడిగేతో లేడు. 2 రూపాయలకి ఇస్తావా 3 రూపాయలకి ఇస్తావా అంటున్నారు. ఆడికి నిజం బాడెకి కూడా వచ్చాడు, బాడెకి కూడా రావడం లేదు. అడిగి నాదులు లేదు. ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా తిప్పేసేసి మళ్ళా నెక్స్ట్ పైరకి ఏ విధంగా చేసుకోవాలని కూడా అర్థం కాకుండా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పచ్చిమిరప రైతులు చాలా మంది ఉన్నారు. మిరప సాగులో విత్తులు, నారు పెంపకం, ఎరువులు, పురుగు మందుల ఖర్చులతో కలిపి 1 ఎకరాకు ₹1,00,000 పైగా ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. 2 నెలల తర్వాత మిరప కోతలు ప్రారంభమవుతాయి. ఎకరాలో పంట కోతకు సుమారు 50 మంది దాకా కూలీలు అవసరం. ఒక్కో కూలీకి ఛార్జీతో కలిపి ₹350 అవుతుంది. అయితే ఇప్పటి మార్కెట్లో పచ్చిమిరప ధరలు ఆశాజనకంగా లేవు అని రైతులు వాపోతున్నారు. 10 కిలోలకు 30 నుంచి ₹50 మాత్రమే లభిస్తుందని పచ్చిమిరప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో దళారీ కమిషన్, రవాణా బాడుగా, కూలీల ఖర్చు తీస్తే మిగిలేది ఏమీ ఉండదని, దారుణంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒక రోజు కూలీ ఎంత గిట్టుబాటు? ఇప్పుడు మీకు చేనులకు పచ్చిమిరపకాయలు జరపడానికి ఒక కూలీకి ఎంత ఇస్తారు? 400 సార్. కనీసం ఆ గిట్టుబాటు అన్న ధర లేదు సార్. 2 రూపాయలు 3 రూపాయలు అంటే మనం లెక్కేసింది సార్. ఆట పడిన 70 పెడతారు ఇటుకి, వాళ్ళ కూలీ 400. ఏ విధంగా వస్తుంది? ఏమి లేదు. అంటే ఇప్పుడు పంట ఎక్కువ వచ్చిందని చెప్పి రేటు తక్కువ అడుగుతున్నారా? ఇంత లేకపోతే 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ తిన్నారు, ఎవరో నోటుకు ఒకరు తింటారు. అందరూ వచ్చే లోపల కన్నా ఇది అయిపోయి అడిగి నాదులు లేడు అన్నమాట. పెట్టుబడులే ఊరు కొన్ని ఎత్తేస్తున్నారు. ఇంకా ఎసరికి వచ్చి 4 పెట్టుకోవడం, కూలీలు చేనులు బీడైపోతాయి పెట్టుకోవటని పెట్టి తెంపితే రైతు లేడు తెంపుకొస్తే. ఆ విధంగా అయిపోయింది, రైతు బతుకైపోయింది. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడిన దానికి పచ్చిమిరపకాయలకి ఏమన్నా దెబ్బ వచ్చి పంట ఏమన్నా కుళ్ళిపోవడంలో పంటలు ఏమన్నా అట్లా కూడా ఏమన్నా నష్టం జరిగిందా? కుళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఇంకా వానలు పడితే నీళ్ళు వాగేది పైకి తిట్టుకుంటుంది, కుళ్ళు మొత్తం పోతుంది. అంతే కుళ్ళు వస్తుంది. అక్కడ బండ్లు పోతలేమని రేట్లు లేవని వాళ్ళు అంటారు వ్యాపారస్తులు. ఏమి ఇట్లా అంటే ఇది పైన వానలు పడి ఒకరికి బండ్లు లేదన్నా వ్యాపారం జరుగుతలేవు కాబట్టి బండ్లు పోతలేవు, ఏం చేయలేము మేము అంటున్నారు. ఒకవేళ పంటకు ధర లేదు అని పచ్చిమిరప కోతలు ఆపితే కాయ దెబ్బతింటుందని, అయినప్పటికీ నష్టాలు భరిస్తూ కోయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలి అని రైతులు కోరుతున్నారు. దేశంలో అన్నం పెట్టే అన్నదాతకు న్యాయం జరగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి దళారుల నుంచి విముక్తి కల్పించాలి అని, లేని పక్షంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని హెచ్చరిస్తున్నారు. పచ్చిమిరపకాయలకు వచ్చిన తెగుళ్ళు కానీ, దానికి మందులు కొట్టడం కానీ ఇంత ఖర్చు వస్తుంది కదా. ఇదే ఖర్చు ఇప్పుడు పంటలో ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఇంకా వేరే వ్యాపారం చేయడానికి అవకాశం లేదు సార్. మాకు మేము ఏం చేయనీయలేదు. ఇవి తప్పితే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బుడలేసాం కానీ ఇద్దరికి మేపు కావాలని. ఇప్పుడు అయితే ఏం చేయనీయలేదు.
వేరే ఏదో వస్తుంది పెట్టుకుంటాం అందరూ రోడ్ తింటారు అని పెడితే మన వచ్చే లోపల ఇట్లా అయిపోయింది రేటు కన్నా ఇది అయిపోయి అడిగిన నాదులు లేక ఇది అయిపోయినట్టు రైతు చాలా బాధాకరం రైతుల్ని. ఇప్పుడు జరిగే వర్షం వల్ల విజయవాడకి గుంటూరుకి ఇట్లా పచ్చిమిర్చి ఎత్తేవాళ్ళు, కానీ వాళ్ళకి అక్కడ వరదలు వచ్చి బీభత్సంగా సృష్టించింది వరదల కారణంగా ఇక్కడే పచ్చిమిర్చి ఎక్కువ ఉండడం. కానీ ఈ రోజు మాత్రము 5 రూపాయలు 6 రూపాయలు 2 రూపాయలకే పచ్చిమిరకాయలు అడుగుతున్నారు. కానీ దళారు మాత్రం వీళ్ళ దగ్గర 2 రూపాయలకు 3 రూపాయలు కొని అక్కడ మార్కెట్లో వేయడానికి అయితే 15-20 రూపాయల వరకు కూడా వేయడం జరుగుతుంది. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు.